విజయవాడ ఇది కేవలం ఒక నగరం కాదు, ఒక ఆవేశం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దిక్సూచి, వర్తక వాణిజ్యాలకు చిరునామా. కానీ కాలం మారుతోంది, ప్రపంచం పరుగులు పెడుతోంది. ఒకవైపు అద్భుత ఆకృతులతో అమరావతి ఆవిష్కృతమవుతుంటే, దానికి ఆనుకునే ఉన్న విజయవాడ మాత్రం ఇంకా నిన్నటి నీడలోనే ఉండిపోవాలా? అభివృద్ధి అంటే రంగుల హంగుల, లేక పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మారే మౌలిక వసతుల? ఇప్పుడు ప్రజల ఆశలంతా విజయవాడ గ్రేటర్గా మారుతుందా లేదా అనేదే చర్చ. విశ్వ నగరాలుగా ఎదగాలంటే బలమైన అడుగులు ఎంతో కీలకం. ఊహించుకోవడం కాదు, ఆశల పల్లకిని దరిచేర్చడమే ముఖ్యం. మార్పు రావాలి, ప్రగతి ఫలాలు అబ్బురపరిచేలా ఉండాలి. కానీ రాజకీయ స్వార్థం ఈ నగర విస్తరణకు అడ్డుపడుతోందా? డిసెంబర్ 31 ఆ గడువులోపు గ్రేటర్ ప్రకటన రాకపోతే విజయవాడ భవిష్యత్తు ఏంటి? మార్పు కోసం వేచి చూడడం కాదు, మార్పును ఆహ్వానించే ధైర్యం కావాలి. విజయవాడ ఎదుర్కొంటున్న సవాళ్లు, గ్రేటర్ కళ వెనుక ఉన్న అడ్డంకులు ఏంటో ఇప్పుడు ఈ కథనంలో చూద్దాం. బెజవాడ. ఈ పేరు వింటిని ఒక ఆవేశం, ఒక ఉద్వేగం. కృష్ణమ్మ అలల సాక్షిగా ఇంద్రకీలాద్రి పాదాల చెంత పురుడు పోసుకున్న ఈ నగరం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు గుండెకాయ, వర్తక వాణిజ్యాలకు ఊపిరితిత్తు. కానీ కాలం మారుతోంది, ప్రపంచం వేగంగా పరిగెడుతోంది. ఒకవైపు ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి అద్భుతమైన ఆకృతులతో ఆవిష్కృతమవుతుంటే, దానికి అతి సమీపంలో ఉన్న విజయవాడ మాత్రం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది. ఇప్పటికీ విజయవాడ పరిస్థితిని గమనిస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని మేధావి వర్గం విశ్లేషిస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం రంగులు హంగులు కాదు, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక వస్తువులు కల్పించడమని పాలకులు గ్రహించాలి. ఈ స్తబ్దతను వీడకపోతే రేపటి చరిత్రలో విజయవాడ ఒక పాత బస్తీగా మిగిలిపోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ ప్రాముఖ్యత అమాంతం పెరిగింది. కానీ ఆ ప్రాముఖ్యత కేవలం తాత్కాలిక అవసరాలకే పరిమితమైందా అన్న సందేహం కలగక మానదు. అమరావతి ఒక కళ. ఆ కళను సాకారం చేయడంలో విజయవాడ పాత్ర కీలకమని మనం భావించాలి. రాజధాని ప్రాంతం అద్భుతమైన మౌలిక వస్తువులతో వెలిగిపోతుంటే, విజయవాడ మాత్రం ఇరుకైన రోడ్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థతో కొట్టుమిట్టాడుతోంది. నగర విస్తరణ జరగకుండా కేవలం ఉన్న పరిధిలోనే అభివృద్ధిని వెతకడం వల్ల వనరులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. విజయవాడను అమరావతికి ఒక సబ్సిటీగా కాకుండా ఒక పవర్ హౌస్గా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించకపోతే అభివృద్ధి అసంతులనం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరం ఎప్పుడో తన హద్దులను చెరిపేసింది. మైలవరం, పెనమలూరు, గన్నవరం వంటి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలు నేడు విజయవాడలో విడదీయలేని భాగాలుగా మారిపోయాయి. తాడిగడప, కానూరు, పోరంకి వంటి ప్రాంతాలు చూస్తుంటే అవి మున్సిపాలిటీలా లేక నగరంలో భాగమా అన్న గందరగోళం కలుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఇవి అధికారికంగా నగరపాలక సంస్థలో విలీనం కాకపోవడంతో నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. పంచాయతీలకు ఇచ్చే నిధులు ఒక నగర స్థాయి అవసరాలకు ఏమాత్రం సరిపోవని క్షేత్రస్థాయిలో అర్థమవుతోంది. అక్కడ వేల సంఖ్యలో అపార్ట్మెంట్లు వెలిశాయి. కానీ ఆ వీధుల్లో కనీసం 2 వాహనాలు వెళ్లేంత రోడ్లు లేవు. డ్రైనేజీ ప్రవాహాలు వీధుల్లో పారుతుంటే అభివృద్ధి శూన్యంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ విజయవాడ ప్రక్రియ ఎందుకు ఆగిపోయింది? ఈ ప్రశ్నకు సమాధానం రాజకీయాల్లోనే ఉంది. చిన్న చిన్న పంచాయతీలు, మున్సిపాలిటీలుగా ఉంటేనే తన మాట నెగ్గుతుందని, తమకు నచ్చిన విధంగా సెటిల్మెంట్లు చేసుకోవచ్చని కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పడితే ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణ పెరుగుతుంది, నిబంధనలు కఠినతరం అవుతాయి. అప్పుడు తమ చెప్పు చేతల్లో అధికారులు ఉండరనే భయం వారిని వెంటాడుతోంది. ప్రజా ప్రయోజనం కంటే తమ రాజకీయ మనుగడే ముఖ్యమని భావించే ఈ ధోరణి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాల కంటే నాయకుల భయాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నది చర్చించాల్సిన అవసరం ఉంది.
విజయవాడ గ్రేటర్గా మారితే వచ్చే అతిపెద్ద లాభం నిధులు. 2011 జనాభా లెక్కల ప్రకారం నగరం పరిమితంగా కనిపించవచ్చు, కానీ నేడు అనధికారికంగా జనాభా 20 లక్షలు దాటేసింది. గ్రేటర్ హోదా వస్తే కేంద్ర ప్రభుత్వం నుండి జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ వంటి భారీ పథకాల కింద వేల కోట్ల రూపాయలు నేరుగా నగరానికి చేరుతాయి. మెట్రో రైలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, అత్యాధునిక రవాణా వ్యవస్థలు సాకారం అవ్వాలంటే ఈ జనాభా బలం ఒక శక్తివంతమైన ఆయుధమని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. కేవలం పేరు కోసం కాదు, అభివృద్ధి వైపు పడే ప్రతి అడుగులోనూ ఆర్థిక పుష్టి ఉండాలంటే విలీన ప్రక్రియే ఏకైక మార్గం. గ్రేటర్ వ్యవస్థలో పరిపాలన అత్యంత పారదర్శకంగా, వేగంగా జరుగుతుంది. ఒక సాధారణ మున్సిపాలిటీలో ఉండే ఫైళ్ల జాప్యం ఇక్కడ ఉండదు. సీనియర్ ఐఏఎస్ అధికారులు కమిషనర్లుగా ఉండడం వల్ల పెద్ద ప్రాజెక్టుల అమలులో చిక్కులు తొలగిపోతాయి. జోనల్ వారీగా విభజన జరగడం వల్ల సమస్యలున్న చోటే పరిష్కారం అవుతాయి. అభివృద్ధి పనులు కేవలం ఎన్నికల స్టంట్లుగా కాకుండా శాస్త్రీయమైన మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతాయి. ఈ పరిపాలనా మార్పు విజయవాడను ప్రపంచ పటంలో నిలబెడుతుందని నిపుణులు బలంగా విశ్లేషిస్తున్నారు. మేధో సంపత్తికి అధికారం తోడైతే బెజవాడ భాగ్యనగరాన్ని తలదన్నే స్థాయికి చేరుకుంటుంది. విలీన గ్రామాల్లో ప్రజలు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గ్రేటర్లో కలిస్తే ఆస్తి పన్నులు, నీటి పన్నులు పెరుగుతాయని ఒకవైపు ఆందోళన చెందుతూనే మరోవైపు తమ ప్రాంతాల్లో రోడ్లు బాగుపడాలని కోరుకుంటున్నారు. అయితే పన్నులు పెరగడం వల్ల వచ్చే భారంతో పోలిస్తే గ్రేటర్లో చేరిన తర్వాత అక్కడ భూముల విలువలు, ఆస్తుల రేట్లు విపరీతంగా పెరుగుతాయని ప్రజలు భావించాలి. ఇప్పుడు మీ ఆస్తి విలువ కేవలం లక్షల్లో ఉంటే గ్రేటర్ హోదా వచ్చాక అది కోట్లకు చేరుకుంటుంది. ఈ దీర్ఘకాలిక ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రభుత్వం మరింత చురుగ్గా వ్యవహరించాల్సి ఉంది. విజయవాడ వర్తక వాణిజ్యాలకు పెట్టింది పేరు. ఆటోనగర్ నుండి బట్టలు బజార్ వరకు ఇక్కడ జరిగే వ్యాపారం అపారం. గ్రేటర్ విజయవాడ ఏర్పడితే రవాణా సౌకర్యాలు మెరుగుపడడమే కాకుండా అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తాయి. గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాలు ఏరో సిటీగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. విజయవాడలో ఇప్పటికే జక్కంపూడి, గొల్లపూడి, నిడమానూరు వంటి ప్రాంతాలు పూర్తిగా వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వల్ల ఆర్థిక చక్రం వేగంగా తిరుగుతుందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇది నవ్యాంధ్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతుంది. విజయవాడ విస్తరణ కేవలం ఎన్టీఆర్ జిల్లాకే పరిమితం కాకూడదు. కృష్ణానది అవతల ఉన్న తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు విజయవాడ జీవన శైలిలో భాగమైపోయాయి. ఈ ప్రాంతాలను కూడా గ్రేటర్ పరిధిలోకి తెస్తే అటు గుంటూరు, ఇటు విజయవాడ మధ్య ఉన్న అంతరం తొలగిపోయి ఒక మెగాపాలిటన్ సిటీ ఆవిర్భవిస్తుంది. భవిష్యత్తులో తెనాలి, పరిటాల వరకు నగరం విస్తరించే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మహానగర నిర్మాణం దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్, బెంగళూరులకు గట్టి పోటీనిస్తుంది. ఈ కల సాకారం కావాలంటే రాజకీయ హద్దులను చెరిపేయాల్సిన అవసరం ఉంది. విజయవాడ శివార్లలో పరిస్థితి దారుణంగా ఉంది. జక్కంపూడి ఐఏఎస్ కాలనీలు, వైఎస్ఆర్ కాలనీలు నగరంలో అనధికారికంగా భాగమైపోయాయి. ఇక్కడ నివసించే వేలాది మందికి ఓటు హక్కు విజయవాడలోనే ఉంది. కానీ వారి ప్రాంతం మాత్రం పంచాయతీ పరిధిలో ఉంది. దీనివల్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్లు గుంతలమయంగా మారి వర్షం వస్తే ప్రజల ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. గ్రేటర్ ఏర్పడితేనే ఈ ప్రాంతాలకు మోక్షం కలుగుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంక్షోభం నుంచి నగరాన్ని కాపాడాలంటే తక్షణ విలీనం ఒక్కటే మార్గమని నిపుణులు సంకేతాలిస్తున్నారు. సమయం గడిచిపోతోంది. గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు డిసెంబర్ 31 ఒక కీలకమైన డెడ్లైన్.
ఈలోపు నోటిఫికేషన్ ఇవ్వకపోతే జనవరి నుంచి దేశవ్యాప్త జనగణన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అధికారులు ఆ పనుల్లో నిమగ్నమైతే విలీన ప్రక్రియ మరో 2-3 వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలొస్తే కొత్తగా ఎన్నికైన సర్పంచులు తమ పదవులను వదులుకోవడానికి సిద్ధపడరు. దీనివల్ల దశాబ్దాల కళ మళ్లీ మొదటికొస్తుంది. ఈ గడువులోపు ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది కేవలం నోటిఫికేషన్ కాదు, విజయవాడ భవిష్యత్తును నిర్ణయించే ఒక పత్రమని ప్రభుత్వం భావించాలి. విలీన ప్రక్రియలో ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులను అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానం ఇక్కడ ఆదర్శంగా కనిపిస్తోంది. హైదరాబాద్ పరిధిని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నేరుగా గెజిట్ విడుదల చేసింది. ఇదే విధానాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామ సభల తీర్మానాల కోసం వేచి చూడకుండా ప్రభుత్వం తన విశేష అధికారాలను ఉపయోగించి గెజిట్ విడుదల చేస్తే గ్రేటర్ కళ సాకారమవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది ఒక సాహసోపేతమైన అవసరమైన నిర్ణయం. ముగింపు దశకు చేరుకున్న ఈ తీరు మనకు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తోంది. విజయవాడ ఇక ఎంతమాత్రం చిన్న నగరం కాదు. ఇది ఒక మహానగరం కావాల్సిన సమయం ఆసన్నమయ్యింది. స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి భవిష్యత్తు తరాల బాగు కోసం ప్రతి ఒక్కరూ ఏకం కావాలి. గ్రేటర్ విజయవాడ అనేది కేవలం ఒక పరిపాలనా విభాగం కాదు, అది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఒక కీలక ఘట్టం. ఈ కళ నిజమైతే బెజవాడ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. నవ్యాంధ్ర మణిహారంగా, అభివృద్ధికి నిలయంగా విజయవాడ వర్ధిల్లాలి. రేపటి తరానికి మనమిచ్చే అతిపెద్ద బహుమతి ఈ మహానగరమే కావాలని ఆశిద్దాం. విజయవాడ గ్రేటర్ కళ సాకారానికి కేవలం అడుగు దూరంలో ఉన్నాం. కానీ ఆ ఒక్క అడుగు స్వార్థ రాజకీయాల వైపు పడుతుందా లేక ప్రజా ప్రయోజనాల వైపు పడుతుందా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సమయం ఎవరి కోసమూ ఆగదు. ఇయర్ ఎండ్ అనేది కేవలం ఒక క్యాలెండర్ తేదీ కాదు, బెజవాడ భవిష్యత్తును నిర్ణయించే గీత. ఈ గడువు దాటితే ఈ నగరం మళ్ళీ దశాబ్దాల వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. పాలకుల నిర్ణయాలు ఒక నగరాన్ని విశ్వపటంలో నిలబెడతాయి, లేదంటే చరిత్రలో ఒక పాత బస్తీగా మిగిల్చేస్తాయి. రాజకీయ పంథాలు వీడాలి, ప్రజాకాంక్షలు నెరవేరాలి. అప్పుడే ఈ కృష్ణమ్మ ఒడ్డున నవ్యాంధ్ర గర్వించదగ్గ మహానగరం ఆవిష్కృతమవుతుంది. మార్పు మన కళ్ళ ముందే ఉంది. దానిని అందిపుచ్చుకుందామా లేక రాజకీయ వ్యూహాలకు బలి చేద్దామా? ఆలోచించాల్సింది ప్రజలే, నిర్ణయించాల్సింది పాలకులే.